భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి వరద బాధితుల నిమిత్తం 35 లక్షల రూపాయల విరాళాలతో ఎండోమెంట్ వారికి ఇచ్చిన భూమిలో బుధవారం రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే తెర్లం వెంకటరావు. పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్యే మరియు ఎంపీ నిధుల ఈ భవన నిర్మాణానికి అందించినట్లుగా పేర్కొన్నారు. ఐటీసీ కర్మాగారం ఇతర దాతల సహకారం అందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఓకే రెడీ మేడం. అలా కాదు మొత్తం ఆయన కమిషనర్ గారు మళ్ళీ మనకి ఇబ్బంది కాకూడదు. ఏం లేదండి, క్లియర్ మన ఎందుకంటే ఎంతో ఆశపడి అందరికి అది ఏం లేదు, అది కమ్యూనికేషన్ మిస్ అదే నేను చెప్తాను. మొత్తం క్లియర్ చేసి పెట్టుకోండి. మొత్తం క్లియర్ చేసి ఇష్యూ కాదంటే డిస్కమ్యూనికేషన్ అదే 6 months ఎక్కువ టైం 6 months అయిపోవాలి. టార్గెట్ నవంబర్ కల్లా అయిపోవాలి. అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు గాను దేవాదాయ శాఖ పక్షాన నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమం కంప్లీట్ చేసేసి వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం ఈ యొక్క కళ్యాణ మండపాన్ని పూర్తి చేసేసి భక్తులకి ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా అభినందన తెలియజేస్తాను. మనకి మాట్లాడిన మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు దైవ సభల్లో వ్యక్తి ఎమ్మెల్యే గారు అనేక విషయాలు చెప్పారు. ఆయనతో పూర్తిగా ఏకీభవిస్తూ ఈ యొక్క కార్యక్రమం జయప్రదం అవడానికి ముఖ్యంగా ఇచ్చిన దాతలు, అత్యంత ఇష్టాధిష్టమైన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు మమ్మల్ని ఈ సేవా సమితిని ముందుండి వెనకుండి మాకెంతో భరోసా ఇచ్చి నడిపిస్తున్నందుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో, కమిషనర్ గారి సమక్షంలో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ఆప్తులకి, ఆత్మీయులకి, హితులకి, సన్నిహితులకి, సోదర సోదరీమణులకి, అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, ఐటీసీ సంస్థకి, అందరి పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కమ్యూనిటీ హాల్ భద్రాచలంలో ఒక తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు, అండదండలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మాకు ఉండాలని. ఇది ఎవరిదో కాదు, ఇది భద్రాచలానికి సంబంధించిన ఆస్తిగా ఇది ఉంటుంది కనుక మనందరం మన ఇంట్లో కార్యక్రమంగా ఈరోజు ఎలా చేసామో భవిష్యత్తులో ఇది పూర్తవడానికి కూడా అలాగే చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డాక్టర్ రెండు సాయంత్రానికి హలో షాప్
రూట్ ఎప్పుడు వచ్చినా కూడా అమ్మ ఆ రూట్ ఎప్పుడు వచ్చినా కూడా మేము ఆ రూట్ ఎప్పుడు వచ్చినా మన అసిస్టెంట్ కమిషనర్ గారు భద్రాచలంలో ఏదైనా విపత్తు జరిగితే షెల్టర్ కావాలనే ఉద్దేశంతో డిజాస్టర్గా మనం ఏదైతే కలెక్ట్ చేసామో ఆ ఫండ్ని జాగ్రత్తగా ఉంచుకుంటారు సుమారుగా 40 లక్షల రూపాయలు. దాంతోపాటు ఇతర స్పాన్సర్స్ కూడా ముందుకు రావాలని భద్రాచలంలో ఏదైనా విపత్తు జరిగితే ఏదో స్కూల్కి వేకెట్ చేసి ఆ స్కూల్లో పెట్టడం, అరాపర వాళ్ళకి సౌకర్యాలు ఉంటాం, ఆ సౌకర్యాలు అన్నింటినీ ఈరోజు కల్పించాలని ఒక మంచి వాతావరణం భద్రాచలం రావాలని ఉద్దేశంతో, దాంతోపాటు భక్తులు కూడా ఎక్కడి నుంచో చాలా మంది భక్తులు వస్తారు, భక్తులు కూడా మనం ఒక సౌకర్యాన్ని కల్పించాలి. ఒక బస్సులో వచ్చి అదే రోజు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు రావాలి, స్నానాలు చేయాలి, అలానే వాష్రూములు కానీ బాత్రూములు కానీ అన్నీ ఉండాలి. చిన్న కళ్యాణ మండపంలో చిన్న ఏదైనా అకేషన్ జరుగుతూ కూడా ఏదైనా చిన్న టౌన్లో ఏదైనా చిన్న అకేషన్ జరుగుతూ కూడా అకేషన్ కూడా ఉపయోగపడాలని ఉద్దేశంతో ఈరోజు శ్రీ భద్రాచలం ద్వారా వాళ్ళ టీం ఏదైతే కృషి చేశారో ఆ కృషి ఫలితం ఈరోజు ఫలించింది. ఈరోజు అందరికీ భద్రాచలంలో ఒక మంచి వాతావరణం రావాలి. ఎందుకంటే మన భద్రాచలంని ఏవైతే ఆ రోజు ఏదైనా చిన్న డిజాస్టర్ జరిగితే మేమున్నామని ఆదుకునే ఆ కమిటీకి ఈరోజు నిజంగా ఇది కట్టి చూపిస్తామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అందరికీ ఈరోజు ప్రారంభోత్సవం నన్ను పిలవడం జరిగింది. దాంతోపాటు మా అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ అదేవిధంగా అందరి భద్రాచలంలో ఉన్న అన్ని నాయకులు, ట్రైబల్ నాయకులు, కమిషనర్ నాయకులు, పార్టీలకు అతీతంగా భద్రాచలంలో ఒక మంచి వాతావరణం రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి షెల్టర్ ఇవ్వాలని, మంచి బిల్డింగ్ ఇచ్చి పేదవాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి వాతావరణం చేసే దాంట్లో ఈరోజు ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇది 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని వాగ్దానం చేశారు. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఆ దేవుడు శ్రీ సీతారామ చంద్రస్వామి దేవలన భద్రాచలం కంప్లీట్ అవ్వాలని 6 నెలల్లోనే. దాంతోపాటు ఎంపీ ఫండ్ కానీ, నా ఫండ్ కానీ, ఇతరితర మంత్రులను కూడా సహాయ సహకారాలు అడిగి మనం ఏదైతే మన దగ్గర డబ్బు ఉందో దాంతోపాటు ఆ డబ్బునిచ్చి మళ్ళీ ఐటీసీ కూడా సపోర్ట్ చేయాలని అడిగాము. అందరూ పెద్దలంతా వెళ్ళి ఖచ్చితంగా ఈ వాతావరణం రావాలి. అదేవిధంగా 6 నెలల్లోనే అవ్వాలి. భద్రాచలంలో వచ్చే భక్తులందరూ కూడా ఎవరైతే డివోటర్స్ వస్తారో ఆ డివోటర్స్ అందరికీ మంచి సౌకర్యాలు ఉన్నాయి. భద్రాచలం అనే వాతావరణం రావాలి ఖచ్చితంగా. మనం చాలా వరకు సౌకర్యాల కరాపర సౌకర్యాలు ఉంటాయి కూడా భద్రాచలంలో ఫెసిలిటీస్ లేవు అని చాలామంది ఈ భక్తులు కూడా తగ్గుతున్నారు. వాటి ఈరోజు మనం ఆ రూపాన్ని కల్పించాలి. ఈరోజు భద్రాచలం గ్రీన్ ఏదైతే గ్రీన్ భద్రాద్రి కానీ అనేక ఈరోజు మనం చేసే భాగంగా శివ భద్రాద్రి కానీ ఈరోజు మన భద్రాచలాన్ని మన రక్షణ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న పరిపాలనలో భాగంగా మనం ఈ రోడ్లు అయితేనే కానీ, డ్రైనేజ్ సిస్టాన్ని కానీ, ఇతరితర సిస్టాన్ని కానీ ఒక మంచి వాతావరణం. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత వాళ్ళ సహాయ సహకారం ఏదయ్యానో భద్రాచలంని ఈ కరకట్టతో పాటు రింగ్ రోడ్ కూడా వేయాలని మన మంత్రి గారిని ప్రతిపాదించాను. ఆ వాతావరణం ఏదైతే టెంపుల్ ఉందో రామాలయం కానీ ఇతర టెంపుల్ కానీ ప్రతి ఒక్క భక్తుడు భద్రాచలం రాగానే ఒక టెంపుల్ ఈ భద్రాచలం ఒక శ్రీ సీతారామచంద్ర స్వామి కాదు, ఇలాంటి ఆంజనేయ స్వామి కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ అన్నిటిని మోటివేట్ చేసి చాలా ఉన్నాయి అని మనం గైడ్ని పెట్టి మనం గైడ్ చేయాలి. వీళ్ళందరూ గైడ్ చేస్తే అన్ని టెంపుల్స్ భద్రాచలంలో ఒక పవిత్రమైన మన దేవాలయం ఉంది. ఆ దేవాలయంతో అన్ని దేవాలయ భద్రాచలంలో ఉండే వాతావరణాన్ని తీసుకురావాలి. మరియు లైటింగ్ సిస్టాన్ని కానీ, డివైడర్స్ కానీ, డ్రైనేజ్ సిస్టాన్ని కానీ భద్రాచలం ఏదైతే మనకు ఏదైనా ఉత్సవాలు జరుగుతూ ఉంటే ముక్కోటి కానీ నవమి కానీ జరుగుతుంటే భద్రాచలంలో మంచి వాతావరణం కనపడాలి. దాంతోపాటు ఐస్క్రీమ్ కూడా భద్రాచలం ఉండాలని ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ డంపింగ్ సిస్టమ్ చాలా వరకు వాళ్ళు వాటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేసి అందరి పెద్దల సహాయ సహకారాలతో భద్రాచలాన్ని అభివృద్ధిలోను మన ఏదైతే పరిస్థితిని కాపాడే దాంట్లో నేనున్నాను. వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. ఏదైతే మంచి జరుగుతుందని నన్ను నిలబెట్టి